మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈరోజు శివాలయం సెంటర్ లో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన కార్యం జరుగుతున్నాము. విషయం ఏమనగా, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయడము ఇది ప్రజలందరికీ నష్టదాయకము. ఈ యొక్క అమెరికా యొక్క విధానాలు ఈ చమురు యొక్క నిక్షేపాల పైన అక్కడ ఉండడంతో వాటిని కైవసం చేసుకునేదానికి అమెరికా ప్రయత్నమే ఈ యుద్ధం. ఈ యుద్ధాన్ని ఈ ప్రజా సంఘాలంతా మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రపంచ శాంతి కావాలంటే అమెరికా తమ యొక్క విధానాలు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. సోదరులారా, భారత ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఈ విషయంలో ఖండించకుండా భారత ప్రజలను అనేక రూపాలలో ఇబ్బంది అయ్యేదానికి కూడా భారత ప్రభుత్వము, పాలక వర్గాలు పెద్ద ఎత్తున ఆ యుద్ధోన్మాదులకు దోహదపడుతున్నాయి, పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నారు. మరి ఈ అమెరికా, ఈ ఇజ్రాయెల్ ఏం ఆశించి ఈ భూమినంతా నాశనం చేసేదానికి, జీవరాశినంతా నాశనం చేసేదానికి వీళ్ళంతా యుద్ధోన్మాదంతో ప్రజలను అనేక రూపాలలో ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి కేవలం వాళ్ళు ఏం ఆశిస్తా ఉన్నారు? ఇంతమంది సైన్యాన్ని, ఈ రోజు 70,000 మంది సైన్యాన్ని అక్కడ దింపడం జరిగింది. కేవలం కేంద్రాలను నాశనం చేయాలా? మరి షిప్పులన్నిటి కూడా ఈ ఆయిల్ పైన పట్టు సాధించడానికే ఈ కుట్ర దాగి ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదుల వెనకాల మరి ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క ఆశలన్నీ కొనసాగించడానికి, ముస్లిం దేశాలన్నింటికి కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి, భయపెట్టడానికి, భయభ్రాంతులుగా గురి చేసేదానికి అందరినీ కూడా ఈ రోజు ఈ నెలమేళాన్ని శ్రీకారం చుట్టారు. ట్రంప్ ఒక చిక్కరు అమెరికన్ సామ్రాజ్యానికి ఈ రోజు పాలకుడైనాడు. ఆ దేశంలో కూడా 50 రాష్ట్రాలలో అక్కడ ఉండేటువంటి ప్రజలు మరి ఈరోజు నిరసనలు తెలియజేస్తారు. తెలివిందా లేదా వీళ్ళకు, ఇజ్రాయెల్ పాలక వర్గాలకు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఇంత పెద్ద ఎత్తున నరమేధాన్ని సృష్టించి ఈ భూమినంతా నాశనం చేసి ఏరుకోవాలనుకునేటువంటి ఒక కుట్ర వీళ్ళకు, ఈ రాక్షసులు మతం అణచేయడానికి ప్రపంచ ప్రజలందరూ కూడా ఏకమై దీని యొక్క బీజాన్ని అణచేయడానికి అందరం పెద్ద ఎత్తున భారత ప్రజలము ముందుంటామని చెప్పి, అందులో అన్ని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క నిరసన తెలియజేసేదానికి అక్కడ చనిపోయినటువంటి ప్రజలు నిరసన తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భారతదేశంలో ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలక వర్గాలు వెంటనే దీని మీద ఆలోచన చేసి ఈ యుద్ధాన్ని చర్చల ద్వారా వెంటనే పరిష్కారం చేసి ఈ యుద్ధానికి పురస్కారం పెట్టకపోతే భారత ప్రజలలో కూడా తిరుగుబాటు వస్తారని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వామపక్షాలన్నీ కూడా ఏకతాటి పైన నిలబడి అన్ని రాజకీయ పక్షాలను ఒక తాటిపైన నిలిపి అన్ని ప్రజా సంఘాలను కూడా పెద్ద ఎత్తున నడిపిస్తామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టుగా మేము ఈ ప్రభుత్వ పాలక వర్గాలను హెచ్చరిస్తున్నాం. మనము ఈ రోజు చేపట్టిన యుద్ధ వ్యతిరేక ర్యాలీ, యుద్ధం అనేది ఏ దేశం చేసినా, ఎవరిపైనా చేసినా
గెలుపు ఓటములు ఎవరిది కాదు, ప్రజలే ఓడిపోతారు, ప్రజలకే నష్టం జరుగుతుంది. ఇందులో నష్టం జరిగేది ప్రజలకే, ఏ ప్రభుత్వానికి కానీ ఏ విధానికి నష్టం జరగదు. ఏ దేశం గెలవదు, ఏ దేశం ఓడిపోదు, కానీ నష్టపోయేది సామాన్య ప్రజలు, పసిపిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు. అందుకే ఎక్కడైనా కానీ ఉగ్రవాద చర్యను మనం ఎంత గట్టిగా వ్యతిరేస్తామో యుద్ధం కూడా ఒక ఉగ్రవాద చర్యగానే పరిగణించి మనం అంత కంఠముఖంగా యుద్ధం ఏ ప్రాంతంలో కానీ ఏ స్థలంలో కానీ యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడాలి. యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని కోరుకోవాలి. అదే మనం ఈ చేపట్టిన ఈ క్యాండిల్ ర్యాలీ, యుద్ధానికి వ్యతిరేక ర్యాలీ. మొట్టమొదట యుద్ధ వ్యతిరేక వేదిక తరఫున ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా వేలాది మంది మరణించారు. ఈ యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ యుద్ధ వ్యతిరేక వేదిక నివాళులు అర్పిస్తోంది. ఒక 4 రోజుల క్రితం అమెరికాలో సుమారుగా 90 లక్షల మంది యుద్ధాన్ని ఆపాలని, నిరంకుశత్వం నశించాలని ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. సుమారుగా ప్రపంచ ప్రజలందరూ యుద్ధాన్ని ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఒకసారి యుద్ధంలో తలదూర్చిన తర్వాత బయటికి రాలేక సతమతమవుతూ ట్రంప్ ఏదేదో మాట్లాడేస్తున్నాడు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ని రాతీయుగంలోకి తీసుకుపోతాను, మొత్తం అంతా ధ్వంసం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇది నాగరికతకే పెద్ద అవమానం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇందులో జోక్యం చేసుకొని తక్షణమే శాంతి ఒప్పందం కుదిరేలాగా అమెరికా ఇజ్రాయెల్ దేశాల మీద ఒత్తిడి తీసుకొని రావాలని, ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చే ప్రక్రియలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని ప్రజా సంఘాల తరఫున, యుద్ధ వ్యతిరేక వేదిక తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు పొద్దుటూరులో ప్రజా సంఘాల ఐక్య వేదిక, యుద్ధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో క్యాండిల్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రపంచ శాంతి కోసం ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు నెల దాటింది. యుద్ధము ఇరాన్ పై అమెరికా ఇరాన్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం ఈ రోజు దళం ఇప్పడం జరిగింది. ఇది యుద్ధం అనేది ప్రజలపైన జరుగుతుంది, ఇది మానవత్వంపై జరుగుతుంది. ఈ యుద్ధంలో సైన్యులు కాకుండా స్త్రీలు, పురుషులు అందరూ చనిపోవడం జరుగుతుంది. వీళ్ళు జరిగే దాడులు కేవలం పౌరుల పైన చేస్తున్నారు, సైనికుల పైన కాకుండా పౌరుల పైన, మరియు హాస్పిటళ్ల పైన, విద్యా వ్యవస్థ పైన, యూనివర్సిటీల పైన చాలా మంది అమాయకులు బలి అవుతున్నారు. కావున ఈ యుద్ధాలు ప్రపంచ శాంతి కోసం ఆపాలని ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇప్పటికైనా ఈ యుద్ధాలను ఆపి ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని, ముఖ్యంగా భారతదేశం తమ వైఖరిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం చాలా దారుణము. మన భారతదేశ ప్రభుత్వం జోక్యం తీసుకొని ఈ దాడిని ఖండించి యుద్ధాన్ని ఆపాలని, మరియు దేశంలో జరుగుతున్న నిత్యావసరాల ధరలు అయితేనేమి, గ్యాస్ వలన, పెట్రోల్ వలన దీనిని అరికట్టాలని మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే దేశంలో అలజడులు, అశాంతులు జరగడానికి ఆస్కారం ఉంది. ప్రపంచ శాంతికు శ్రీకారం చుట్టాలంటే ఈ యుద్ధం ఆపాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున షేక్ సలీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతుంది. జై హింద్, జై భారత్. ప్రభుత్వ పరిశీలించిన ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సామ్రాజ్య ధోరణితో యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఇరాన్ ఏ దేశాన్ని దోచుకోవడం లేదు, అణ్వాయుధాలు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అమెరికా ఒక సాగు చూపి ఇలా చిన్న దేశాల్లో అన్ని వాటి మీద దాడి చేసి ఆ ప్రభుత్వాన్ని సాధన చేసుకుని పెట్రోల్ కోసము, ఆయిల్ బాయిల కోసము, ఖనిజాల కోసము యుద్ధాలు చేయడం మొదలుపెట్టింది. అమెరికా సామ్రాజ్యం ఎలా ఉంటాయంటే ఏ చిన్న దేశమైనా ఆర్టీలో బలపడితే వాళ్ళ నుంచి కప్పం లాక్కునేదానికి వాళ్ళ మీద ఒక సాగు పుట్టింది. మీకు అనుభవం ఉన్నాయి, లేకుండా మీరు ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు అని చెప్పి ఈ విధంగా మొట్టమొదటి అధినాయకులను చంపడము, లేకుంటే బందీలు చేసుకోవడము, దాన్ని డైరెక్ట్ యుద్ధం చేయడము, ఇలా పరోక్షంగా చేసింది. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా దేశం తీసుకోవడము, దేశాలను చంపడం అనేది ఎంతమందికి సమంజసం ఒకసారి ప్రజలకు ఆలోచించాలా. ఇలాంటి దోళ్లు కొనసాగితే ప్రపంచంలో ఎక్కడ శాంతిగా ఉండదు. ఈ సామ్రాజ్యవాదులని అడ్డుకోకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతిగా ఉండదు. ఈ రోజు యుద్ధం యొక్క ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కాదు, ప్రపంచం అంతా పడింది. ఈ రోజు మనం కూడా అనుభవిస్తున్నాం. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. సామాన్యులు ఎప్పుడు ఎందుకు పెరిగాయంటే 4 స్టేట్లలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ధరలు పెరగలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ధరలు పెరిగి
ఈ రోజు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి ఈ యుద్ధాన్ని తక్షణమే విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యుద్ధాన్ని కొనసాగించడమంటే పేద ప్రజలను హత్యలు చేయడము, పేద ప్రజలను ఆర్థికంగా దోసుకోవడము, చిన్న దేశాలను దోసుకోవడం చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అమెరికా సంపాదించడం, చిన్న సంపాదించడం నశించకపోతే ప్రపంచంలో శాంతి లేదని చెప్పి డిమాండ్ చేసి తెలియజేస్తున్నాం. ప్రపంచ శాంతి కావాలంటే తక్షణ యుద్ధం అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల కాంగ్రెస్ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.